హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు అయితే మనము టెట్ ఏరియాస్ అయితే 3వ తేదీ జరిగింది కదా. సో ఆఫ్టర్నూన్ సెషన్ అయితే చూస్తానండి. సో ప్రతి సెషన్ కూడా నేను పెడతాను. ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చింది. ఆన్సర్లు అయితే సో ఇదైతే నాకు సంబంధించిన కొన్ని గ్రూప్స్లలో అయితే రావడం జరిగిందండి. సో ఆన్సర్స్ ఆల్మోస్ట్ 90% కరెక్టే ఉంటాయి. సో ఎక్కడన్నా మీకు తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఇక్కడ తెలుగులో ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. 1 జీవన సంబంధ జన్మసిద్ధమైన, 2 భావోద్వేగ, 3 ప్రజ్ఞ, 4 సామాజిక. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, ఏ లెవెల్లో చాలా టఫ్గా అయితే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో ఒకసారి గమనించండి. సో ఎందుకు ఇది చూడాలి అంటే మీరు నెక్స్ట్ పోయే ఎగ్జాము ఏ లెవెల్లో వస్తుంది అనేది కూడా గమనించారు. ఆల్రెడీ రాసిచ్చిన వాళ్ళు కొంచెం మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియడం వల్ల మీకు కొంచెం రిలాక్స్ అయితే వస్తుందన్నమాట. సో మనకైతే 4వ తేదీ నుంచే రెస్పాన్స్ షీట్ అయితే వదలాలి. ఏమో గవర్నమెంట్ అయితే వదలలేదు కాబట్టి ఒకసారి ఇదైతే చూసేయండి. తర్వాత రెండవ ప్రశ్న, డబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ సర్ తిమోతి అనొచ్చు, టిమ్ అనమాట. మనకు టెక్స్ట్ బుక్లో అయితే సో తిమోతి ఉంది. సర్ టిమ్ బెర్నర్స్లీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న వస్తే, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. 1 పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభమవుతాయి. 2 తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కృతి ఆధారంగా మంచి చెడుల గుర్తింపు జరుగుతుంది. 3 బహుమతులు మరియు శిక్షలు నైతిక తీర్పును నియంత్రిస్తాయి. 4 పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకోవడం జరుగుతుందన్నమాట. ఎక్కడ? బాల్య దశలో. తర్వాత 4వ ప్రశ్న, శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారు ఈ వయస్సులో అభివృద్ధి చేసుకుంటాడు. మొదటి 21 రోజుల, లేదా 1 నుంచి 2 నెలల, లేదా 8 నెలల, లేదా 4 సంవత్సరాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 8 నెలలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు బాల్య దశకు సంబంధించిన బిట్ అనమాట. తర్వాత పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు అంటే మనకు సరైనది కాదండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడాలి. కౌమారులు విపరీతమైన కల్పనను ప్రదర్శిస్తారు. కౌమారులు గుర్తింపు కోసం ఆరాటపడటం మొదలు పెడతారు. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. తర్వాత కౌమారులు కొత్త ప్రవర్తన మరియు వైఖరులు నమూనాను నేర్చుకుంటారు. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో ఏంటంటే కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత 6వ ప్రశ్న, ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిదేమిటి? మనకు లక్షణం కానిదేమిటో తెలియజేయాలి. ఏమిటి అంటే ఆందోళనకు గురి కావడం వలన ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటము అనేది కరెక్ట్. సో ప్రజ్ఞకు సంబంధించిన బిట్టు. తర్వాత 7ది, వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వ్యక్తి అంతర్గత భేదాలు, అంతర వ్యక్తిగత భేదాలు, శారీరక భేదాలు, మానసిక భేదాలు. సో వైవిధ్యాలు ఒక వ్యక్తిలోనే ఉంటే అవి ఏమవుతాయంటే మనకు వ్యక్తి అంతర్గత భేదాలు అవుతాయండి. తర్వాత సో ఇది ప్రీవియస్ పేపర్ కాబట్టి దీన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఆన్సర్స్ అయితే చెప్పుకుంటూ పోతా. ఎక్కడైనా అవసరం ఉన్న చోట్లయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి. తర్వాత 8వ బిట్టు, పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. ఏంటి అంటే ఏబీలు అంటే సమస్యాత్మకమైన వయస్సు, తర్వాత అన్వేషణ వయస్సు. ఈ 2 కూడా మనకు కరెక్టేనండి. తర్వాత 9, ఆర్మీ బీటా పరీక్ష అనేది ఏమిటి అంటే మనకు శాబ్దికేతర మరియు సామూహిక ప్రజ్ఞ పరీక్ష అవుతుందన్నమాట. అదే ఆర్మీ ఆల్ఫా అయితే మనకు శాబ్దిక సామూహిక పరీక్ష అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు ఆర్మీ బీటా అనేది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞ అని అంటారు. తర్వాత
భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకులకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 60 అయితే ఉందండి. అంటే నాకు ఇచ్చిన కీ ప్రకారం అయితే 40 ఇచ్చారు, కానీ అక్కడ 40 అయితే కాదండి. మనకు అసలు డాట్లో అయితే 40 అంశాల పరీక్ష అయితే లేదనమాట. సో ఇక్కడ మనకు ఇంకొకటి ఏం చేశారంటే, టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే చదువుతాను. ఏముందంటే, ప్రాదేశిక స్థాన సంబంధాలు ఒక ఖాళీ ప్రదేశాన్ని ఇచ్చి అక్కడ ఎన్ని రకాల నమూనాలు నిర్మించవచ్చునో తెలియజేయాలి. మొత్తం ఖాళీ ప్రదేశంలో ప్రదర్శించాల్సిన నమూనాల సంఖ్య వచ్చేసి 60, కేటాయించిన సమయం 30 నిమిషాలు. వాస్తవంగా నమూనాల సంఖ్య 50, పుస్తకం ప్రకారము 60 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను 60 అయితే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత 11వ ప్రశ్న. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది ఏమిటో మనము తెలియజేయాలన్నమాట. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సామర్థ్యము అనేది సరిపడదనమాట. అభిరుచికి సామర్థ్యానికి సంబంధం అనేది లేదు. తర్వాత 12వ ప్రశ్న. వైఖరులు మాపనులను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి సరైనది కాదు. ఏమిటి అంటే ఇక్కడ స్పాంజర్ అనేది కరెక్ట్ కాదు. మిగతా 3 అన్నీ కూడా కరెక్టేనండి. తర్వాత ప్రశ్న 13. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. అవగాహన అవరోధాలు, ప్రజ్ఞా అవరోధాలు, ఉద్వేగ అవరోధాలు, సాంస్కృతిక అవరోధాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన అవరోధాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందుతుంది. విభిన్న, ఊహాత్మక, అమూర్త మరియు మూర్త. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త. అంటే ఏదైనా చూపిస్తూ దాని గురించి మనము ఆలోచిస్తే మూర్త అవుతుంది. అదే మనం ఊహల్లో అంటే ఇప్పుడు గ్రహాలు ఉంటాయి, గ్రహాలు అంగారకుడు అక్కడ ఇవన్నీ ఆలోచిస్తే అది మనకు అమూర్త అవుతుంది. ఊహాత్మని కూడా ఊహించుకోవడం. విభిన్నం అంటే విభిన్నంగా ఆలోచించడం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు చూపిస్తూ అంటే పుష్పాన్ని చూపిస్తూ చెప్తున్నాడు కాబట్టి అది మనకు మూర్త అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న 15. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చినది ఎవరు అంటే గారెట్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత 16. క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష ఏమిటి? 1 రోషక శిరామరకల పరీక్ష, 2 వాక్యపూరణ పరీక్ష, 3 ప్రశ్నావళి, 4 మనోప్రక్షేపక నాటికలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశ్నావళి అనేది కరెక్ట్ అండి. తర్వాత హిప్పోక్రటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం ఏమిటి? రక్తము, పసుపు వర్ణ పైత్యము, శ్లేషము, నల్లని పైత్యరసము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నల్లని పైత్యరసం అనేది కరెక్ట్. తర్వాత రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? చూడండి, అంటే రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు అంటే పాజిటివ్, అది ఉపగమం అవుతుంది. సో భయపడుతున్నాడు కరుస్తుందని, అప్పుడు అదేమవుతుంది? పరిహారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉపగమ మరియు పరిహారం. అంటే ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. 2 ఉపగమ అంటే మన 2 పాజిటివ్ అనమాట. పరిహారం అంటే నెగిటివ్. ఉపగమ పరిహారం అంటే సో దానిలో 2 ఇష్టమైనవి, ఇష్టం లేనివి ఉంటాయి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం ఏమిటి అంటే మనకు ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటము. సో ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉంటే అసలుకు మనకు కుంటనానికే దారితీయదనమాట. సో ప్రోత్సాహం లేకపోయినా కుంటనానికి అంటే స్ట్రెస్కు ఫీల్ అవుతారు. కాంక్షాస్థాయి ఎక్కువ ఉన్న అంటే మనకు ఎక్కువ కాంక్షాస్థాయి ఉన్నా కూడా ఏదైనా కోరుకున్నా కూడా అట్లే. తర్వాత తల్లిదండ్రుల ఆంక్షలు, సో ఇది చేయొద్దు, ఇది చేయకూడదు అన్నప్పుడు కూడా స్ట్రెస్కు ఫీల్ అయ్యి మనము కుంటనానికి అయితే దారితీస్తుంది అనమాట. సో ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం అనేది మనకు తప్పుగా ఇవ్వబడింది. తర్వాత పరిశీలకుడు పాల్గొనే వారి కార్యకలాపాల్లో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన ఏమిటి? సహజమైన, నియంత్రిత, సంచరిత, అసంచరిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 3 సంచరిత అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత బిట్టు, మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన యాదృచ్ఛికమా, అనియతమా, నియతమా, విషమాభ్యసన? ఏమిటి యాదృచ్ఛికం? మనం మాతృభాష అనేది యాదృచ్ఛికంగానే మనం నేర్చుకుంటాం. సో ఎట్లా అంటే తల్లిదండ్రులు మాట్లాడడం అది మనకు ఆటోమేటిక్గా అభ్యసనం అయితే జరిగిపోతుందన్నమాట. తర్వాత, ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందనిది కాదు ఏది అంటే మనకు ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి అనేది దీర్ఘకాలికమైతే కాదండి. తర్వాత ప్రశ్న, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరంటే ఇవాన్ పావ్లో. ఈయన వచ్చేసి కుక్క మీద అయితే కుక్క జీర్ణ వ్యవస్థ మీద పరిశోధన చేసి 1904లో అయితే ఈయనకు నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. సో ఇవి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత, సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? బ్రూనరు, వైగట్స్కీ, కోహ్లెర్, పియాజే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేన్ పియాజే అనేది కరెక్ట్ అండి. తర్వాత, కోహ్లెర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ? మానవీయ, సంజ్ఞానాత్మక, ప్రవర్తన, ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంజ్ఞానాత్మక అని బిట్టీలో ఇచ్చారండి. సో ఇది నేను ప్రవర్తన అయితే అనుకున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. తర్వాత బిట్టు, సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పింది ఎవరు? 1 క్రేచ్ మరియు క్రచ్ఫీల్డ్, 2 కాటిల్, 3 కౌలి, 4 జాండరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాటిల్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ 45 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కానిది ఏమిటి? ప్రతి బిడ్డ ముఖ్యమైనది, వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు, ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి, 4 కలపడం, చేర్చబడటం ప్రతి బిడ్డ యొక్క హక్కు. సో ఇక్కడ సమ్మిళిత విద్యకు సంబంధించిన సూత్రం కానిది ఏమిటి అంటే వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. సో ఇది మాత్రం తప్పనమాట. ఎందుకంటే చాలామంది కూడా మనకు అంటే వికలాంగులు ఎవరైనా కూడా చాలా తెలివి గల వాళ్ళు కూడా ఉంటారనమాట. సో వాళ్ళు అసమర్థులు అనడం అనేది తప్పండి. తర్వాత ప్రశ్న, కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏమిటి? ఏమిటి అంటే ఆప్షన్ 3 విన్నెట్కా ప్రణాళిక అనేది కరెక్ట్. తర్వాత 30వ ప్రశ్న, ప్రకల్పన ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది ఎవరు అంటే స్టీవెన్సన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు 30 మార్కులకైతే సైకాలజీ అయితే అయిపోయింది. సో మీకు సైకాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఎలా ఎగ్జామ్ రాశారు అనేది కూడా. తర్వాత ఇంగ్లీష్ చూద్దాం. తెలుగు ఇక్కడ చూడండి, మధ్యకాలీన దశలో నన్నయ్య భాషా శైలిని ఆధారం చేసుకుని చేసిన కావ్యరచనలు ఒక పక్క, శాసనాలు మరొక పక్క లభిస్తున్నాయి. ఈ దశలో వైష్ణవ వీరశైవ మతాలతో పాటు సజాతీయ భాషలైన తమిళ, కన్నడ పదజాలం తెలుగులో చేరింది. 13-14 శతాబ్దాల నుండి ముస్లింల పాలన కారణంగా పెర్షో, అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరికానిది ఏమిటో మనం ఇక్కడ తెలియజేయాలి. సరికానిది ఏమిటంటే ఇక్కడ పెర్షో మరియు అరబిక్ భాషలు తెలుగుకు సజాతీయ భాషలు అనేది కాదండి. జస్ట్ కలిసిపోయాయి అంతే, కానీ సజాతీయ భాషలు అయితే మనకు కాదు. తర్వాత మనోవాక్కాయాల్లో ఇక్కడ ఫస్ట్ బిట్ క్వశ్చన్ చదువుదామండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనోవాక్కాయాల్లో కాయము అంటే ఏమిటి? కాయము అంటే మనకు తనువు, శరీరము, దేహము అనేది వస్తుందన్నమాట. సో అంతా చదవాల్సినంత అవసరం అయితే ఉండదు. తర్వాత
ఇక్కడ చూడండి, పై పద్యం ఆధారంగా అధిక ధనవంతుడు ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఉప్పు లేని కూర ఎప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ అప్పు లేనివాడు ఎలా అంటాడంటే గొప్పవాడు అనమాట, అంటే ధనికుడు, అంటే రుణం లేనివాడే అసలైన ధనికుడు అని మనకు వేమన తెలియజేశారు. తర్వాత ప్రశ్న వచ్చేసి, లావుగల వాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడు, గ్రావమంత గజంబును మావటి వాడికెక్కినట్లు మహిళోసుమతి. ఈ పద్యంలో కవి నీతిపరుడిని వీరితో పోల్చాడు. ఎవరితో అంటే ఇక్కడ మావటి వాడితో అయితే పోల్చడం అయితే జరిగింది. తర్వాత ప్రశ్న, రాజారావు రోషయ్యల పాత్రలు ఈ పాఠంలో కలవు. మేలిమలుప, నాయాత్ర, మాతృభూమి, ఆతిథ్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎయిత్ క్లాస్లో సెకండ్ లెసన్ అయితే ఉందండి, మాతృభూమి. అందులో పాత్రలే రాజారావు, అంటే సుధీర్ వాళ్ళ నాన్న రాజారావు, వీర వాళ్ళ నాన్న రోషయ్య అనమాట. సో క్యారెక్టర్లు కూడా మనకు ముఖ్యము, ఒకసారి చదువుకోండి. తర్వాత, వేణి సంహారం తెలుగు నాటక రచయిత ఎవరు? ఎర్రన, గడియారం వెంకటశాస్త్రి, పులికంటి కృష్ణారెడ్డి, 4 వడ్డాది సుబ్బారాయ కవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈయన శతక కవుల్లో ఈయన కూడా ఒకడు అనమాట, వడ్డాది సుబ్బారాయ కవి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, శతకకర్తలను వారి కాలాలతో జత చేయండి. ఇక్కడ చూడండి, బద్దెన ఎప్పటికి అంటే 1273-74 అంటే 13వ శతాబ్దం. అదేవిధంగా ఏనుగు లక్ష్మణ కవి వచ్చేసి మనకు 17వ శతాబ్దం, కంచర్ల గోపన్న 18, పోతన 15. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో అప్పటికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న, పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణాలతో పెంచి స్వతంత్రంగా కావ్యంగా రచిస్తే అది ఏమవుతుందంటే మనకు ప్రబంధం అవుతుందన్నమాట. సో 15వ శతాబ్దం ఏదైతే రాయల కాలాన్ని మనకు ప్రబంధ కాలము అని కూడా పిలుస్తారు, వాటిని స్వర్ణయుగము అని కూడా పిలుస్తారండి, గుర్తుంచుకోగలరు. తర్వాత ప్రశ్న, సో ఇది 30 మార్క్స్కి మనకి ఏదైతే లాంగ్వేజ్ ఉంది కదా, సో అదనమాట. నీ పౌరుషం బొంగరాటలో కాదు యుద్ధభూమిలో చూపించని బాలచంద్రునితో అన్నది ఎవరు అంటే అన్నమ్మ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నీ కూడా కీళ్ళను చూసి చెప్తున్నానండి. సో కొన్ని నాకు కూడా తెలిసినట్టు ఉన్నాయి. సో ఏదైనా తప్పుగా చెప్పింటే మీరు కామెంట్ చేయండి. తర్వాత, సందేశం పాఠ్యం ఈ కావ్యంలోనిది ఏది అంటే మనకు గబ్బిలము. గుర్రం జాషువా రచించిన గబ్బిలము. ఎవరు రచించారంటే గుర్రం జాషువా. మనకు 8th క్లాస్ 5th లెసన్ సందేశం. తర్వాత, విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడు అనే ఉద్దేశం గల పాఠము ఏది అంటే మాణిక్యవీణ. ఇది ప్రీవియస్ 10th క్లాస్ బిట్టు. సో దీని నుంచి అయితే చాలా బిట్లే వచ్చాయండి, ఒకసారి గమనించగలరు. తర్వాత, కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి అనే వీరి బిరుదులు ఎవరు అంటే ఎన్లూరి సుధాకరు. సో ఇది కూడా మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చిన ప్రశ్న. తర్వాత, క్రింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే చూద్దాము. సో ఏంటంటే స్నిగ్ధము అంటే చిక్కనిదని, స్నితము అంటే హాసము అని, తర్వాత స్వాంతము అంటే మనస్సు, సరెత్తు అంటే నది. అంటే మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత, 60 కన్నుల పులి వచ్చి వీటిలో నీళ్లు తాగు, ఈ పొడుపు విడుపు ఏమిటి అంటే వల అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. గర్భం అనే పదానికి వికృతి కడుప, లేదా స్తంభం అనే పదానికి వికృతి కంబం, దశ అనే పదానికి వికృతి దిశ, కయ్యి అనే పదానికి వికృతి కవి. సో తప్పు అంటే గర్భము, కడుపు అనేది తప్పు. ఆ, ఈ 3 కూడా మనకు కరెక్ట్. తర్వాత, ఒకరికొకరికి తగువ పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. గిల్లి జోలవాటమా, జుట్లు పెట్టడం, ఇంటి మీద రాయేసి వీపు చూపడం, కయ్యానికి కాలు దువ్వడము. సో ఒకరికొకరు తగువ పెట్టడం అంటే జుట్లు ముడిపెట్టడం అనేది కరెక్ట్.
తర్వాత విషదము అను పదానికి నానార్థాలు తెలియజేయండి. విషదము అంటే స్పష్టమైనది, తెల్లనిది అనేది మనకు నానార్థాలు. అంటే ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, సోముడు పదానికి పర్యాయ పదాలు తెలియజేయండి. సోముడు అంటే చంద్రుడు, ఇంద్రుడు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సో వ్యుత్పత్తార్థాలు చెప్పాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు ఎవరు అనే వ్యుత్పత్తినిచ్చే పదం. సో ఇది నాకు 2024లో మనకు ఫిబ్రవరి మార్చిలో కూడా ఈ టెట్ వచ్చిందండి. సో నేను చెప్తూనే ఉన్నాను ఇంపార్టెంట్ బిట్లో చూసుకోండి అని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిత్రుడు. తర్వాత ధృత ప్రకృతికము అనగా ఏమిటి? నకారం మొదట ఉన్న పదం, ధృతం మొదట ఉన్న పదం, ధృతం చివర ఉన్న పదం, ధృతం లేని పదం. అసలు ధృతము అంటే న్ అనేదాన్ని మనము ధృతము అంటారు. సో ధృతము అంటే ధృతము చివర ఉన్న పదాన్ని మనము ధృత ప్రకృతికము అని అంటారు. సో నేను ఇది ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ బిట్టునైతే చూడగలరు. తర్వాత క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ విధించిన వ్యాకరణ కార్యం తప్పకుండా జరగడం నిత్యము, కరెక్టే. విధించిన వ్యాకరణ కార్యం అస్సలు జరగకపోవడం వికల్పం కాదు. నిత్య, నిషేధ, వికల్ప అన్ని విధాల సమాహారం బహుళము, కరెక్ట్. నిషేధ, అన్యకార ప్రవృత్తులు రెండింటికి వికల్పం అని పేరు, తప్పు. అంటే మనకు ఆ, ఈ అనేది రెండు కరెక్ట్. అంటే ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో భిన్నమైన సంధిపదం ఏమిటి? చూడండి, ఇక్కడ సమయమీంద్రుడు, సమయము ప్లస్ ఇంద్రుడు అనేది మనకు ఏమవుతుంది? సమయము ప్లస్ ఇంద్రుడు, సమయమీంద్రుడు అంటే దీర్ఘంగా వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘం. శైల ప్లస్ అగ్రం సవర్ణ, భాను ప్లస్ ఉదయం భానుదయం సవర్ణ దీర్ఘ సంధి. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం మనకు అప్పుడు ఏమవుతుంది? పరా ప్లస్ ఉపకారం, పరోపకారం. ఒక నిమిషం అండి. పరా ప్లస్ ఉపకారం. ఇక్కడ పరోపకారం అంటే అకారము ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా AORలో వస్తాయన్నమాట. అంటే ఊ వచ్చినప్పుడు ఓగా మారితే ఏమవుతుందో అంటే మనకు గుణసంధి అయితే అవుతుంది. ఇక్కడ మనకు విభిన్నంగా ఉండేది ఏమిటంటే భిన్నమైనది పరోపకారము అంటే గుణసంధి. మిగతాటన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి భిన్నమైనది పరోపకారం. సో అట్లా మనం ఎలిమినేషన్ పద్ధతులు అయితే చూసుకోవాలి. తర్వాత ఊరు ప్లస్ వళ్ళెలు. ఇప్పుడు నేను తెలుగు సందులు అండి. సో ఆల్రెడీ వీడియో చేశాను, జస్ట్ అది పోస్ట్ అయితే చేయలేదు ఇంకా. సో అక్కడ మనం సందుల గురించి అయితే చాలా విపులంగా అయితే చెప్పాను. ఊరు ప్లస్ వల్లెలు, ఊరు ప్లస్ పల్లెలు, ఊరు వల్లెలు అవుతుంది. అంటే మనకు గసడదవ దేశ సంధి అయితే వస్తుంది. సో అది ఎలా వస్తుంది అనేది నేను సందులో అయితే వీడియో చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. తర్వాత సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో గల సాహిత్య చరిత్ర పదం ఏమిటి? సాహిత్యం యొక్క చరిత్ర అంటే ఏమవుతుంది? యొక్క అంటే మనకు షష్ఠీ తత్పురుష సమాసం, 4వది కరెక్ట్ అండి. తర్వాత క్రింది వానిలో ఉత్పలమాల పద్యానికి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి. ఆద్యాంతాల్లోని అక్షరాలు గురువులు. అంటే మనకు ఉత్పలమాల అంటే భరణ బబరవ. భా అంటే ఏంటి? ఒక గురువు, 2 లఘువులు అంటే గురువు వస్తుంది, అంటే కరెక్ట్ అది. మొత్తం పద్యంలో 80 అక్షరాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అంటే ఉత్పలమాలలో ప్రతి పదానికి మనకి ఎన్ని ఉంటాయి? 20 అక్షరాలు. అంటే మనకు 20 అక్షరాలు అంటే ఒక పాదం మొత్తం 4 పాదాలు, అంటే 20 × 40 80 కరెక్టేనండి. తర్వాత వృత్తజాతి పద్యానికి చెందిన పద్యం కరెక్ట్. సో పాదానికి 13 లఘువులు ఉంటాయి అనేది మనకు తప్పు. కేవలం 11 లఘువులు మాత్రమే ఉంటాయి మనకు ఉత్పలమాల. సో ఈ లెవెల్లో అయితే అడుగుతున్నారండి. మనకు 30 మార్క్స్ ఏదైతే మనకు లాంగ్వేజ్ వస్తుంది కదా, సో ఇలా అడుగుతున్నారు బిడ్స్, ఒకసారి గమనించగలరు. తర్వాత
ఏమందు పెట్టిరో చెరులు ఏమందునమ్మ, ఇందులో గల అలంకారం ఏమిటి? యమకం, లాటాను, శ్లేష, చేకాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యమకము. చూడు, ఏమందు, మందు అంటే ఇక్కడ ఏంటి మనకు అంటే ఏదైనా మందు పదార్థం. ఏమందునమ్మ అంటే ఏమడుదునమ్మ అంటే ఒకటే, కొంత వ్యవధానంతో వచ్చి సో అర్థం వేరుగా ఉంటే తాత్పర్యం వేరుగా ఉంటుంది, మనకి యమకం అవుతుంది అనమాట. సో లాటాను, ఈ అలంకారాలు ఎలా నేర్చుకోవాలి ఈజీగా అనేది కూడా ఒక వీడియో చేశాను, చూడండి. తర్వాత ఉపమాన ధర్మసామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడము ఏమిటి? ఉత్ప్రేక్ష అలంకారము. సో మనకు 2 నుంచి 3 లేదా 3 వరకు వస్తున్నాయండి అలంకారాలు, మీరు గమనించగలరు. కాబట్టి అలంకారాలు చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఈజీగా ఎట్లా నేర్చుకుని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పాను. తర్వాత క్రింది వాటిని జతపరచండి. సో ఇది కూడా నేను మరీ చెప్పానండి. సో ఈ క్వార్థకారాలన్నీ అసమాపక క్రియలు. ఇక్కడ చూడండి, చెప్తే అంటే మనకు ఏ అనే ప్రత్యయం వచ్చిందనమాట. సరే, చెప్పి అంటే క్రియ అయిపోయింది, సో భూతకాలం. చెప్పక అంటే వ్యతిరేకం. చెప్తూ అంటే వర్తమానం, అంటే చెప్తూ శబ్దార్థకం అవుతుంది, చెప్పక వ్యతిరేకార్థకము, చెప్పి క్వార్థకము, చెప్తే ఛేదార్థకం. చెప్తే అంటే అక్కడ ఏంది భవిష్యత్తు గురించి, అంటే మనకు ఛేదార్థకం అవుతుంది. చెప్పి అంటే అయిపోయింది, చెప్పాను, చెప్పబడింది, అప్పుడు క్వార్థకం అంటే భూతకాలము. చెప్పక అంటే వ్యతిరేకార్థకము. చెప్తూ అంటే జరుగుతూ ఉన్న కాలాన్ని, అంటే వర్తమానము, అది మనకు శతార్థకం అవుతుంది. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. తర్వాత 59. కర్మణి వాక్యంలో కర్తృత్వ వాచకానికి చేరే విభక్తి ఏమిటి? చూడండి, మనకు కర్మణి వాక్యంలో, ఇప్పుడు కర్తరి వాక్యంలో వాల్మీకి రామాయణాన్ని రచించాడు. సో అది కర్తరి వాక్యం. కర్మణి వాక్యంగా రాసేప్పుడు వాల్మీకి చేత రామాయణం రచించబడింది. మనకి ఇక్కడ చేత అని వస్తే ఏమవుతుంది? ఇక్కడ మనము డూనీచే కోవకి ఆవో, సో ఇవి షార్ట్ కట్స్ అనమాట. సో చే అనేది 3 దాంట్లో ఉంది, అంటే తృతీయ విభక్తి, అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తృతీయ తత్పురుష సమాసం అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత ప్రత్యక్షానుకృతికి సంబంధించి సత్యాలు ఏమిటి? నేను, నా పదాలు తాను, తనగా మారుతాయి. అవును. ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడము. తర్వాత వచ్చేసి ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడము, అనుకృతాంశంలో విషయాన్ని మాత్రమే అనుసరించి చెప్పేది. ఈ అనుకరించి విషయాన్ని ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ఇంగ్లీష్ అయితే చూద్దాము. ఇక్కడ లెటర్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ ఎఫెక్షన్ into words, mixing signs with tenderness. Choose the synonym of the word survive. మనకి ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 2 endure అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందండి. తర్వాత she was determined to lead a normal life and pursue her interest in music. Identify the antonym of determined in the కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇండిసిసివ్. సో ప్రొనౌన్సియేషన్ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తర్వాత ద స్టూడెంట్స్ డాష్ యాజ్ ద ప్రెజెంటేషన్ ఫర్ ద క్లాస్ రైట్ నౌ, ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆర్ గివింగ్. ద స్టూడెంట్స్ ఆర్ గివింగ్ ఏ ప్రెజెంటేషన్ ఫర్ ద క్లాస్ రైట్ నౌ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తర్వాత 64 ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్డ్ టు టర్న్ అన్ యాడ్జెక్టివ్ ఇంటూ ఎన్ అడ్వర్బ్. అంటే విశేషణం నుంచి క్రియా విశేషణంకు మారాలి, అప్పుడు ఎల్వై అనేది మనకు కరెక్ట్ వస్తుంది. తర్వాత he decided to throw into the towel after several failed attempts after fixing the car. Identify the meaning of throw in the towel in the above sentence. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు గివ్ అప్ అయినప్పుడే టవల్ అనేది విసిరేసాడు అనమాట. అంటే ఒక కారు మీద ఉన్న మరకను తుడిచాడు, ఎంతకు పోకపోతే టవల్ విసిరేసాడు, అంటే అక్కడ గివ్ అప్ అనేది కరెక్ట్.
తర్వాత ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిఫైనిటింగ్ ఆఫ్ ఫిగర్ అవుట్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు వర్కౌట్ అనేది కరెక్ట్ అండి. తర్వాత ఐడెంటిఫై వన్ ఆఫ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అరేంజింగ్ వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ఏ డిక్షనరీలో ఏబిసిడీలు ఆల్ఫాబెటికల్లో పెట్టడం వల్ల మనకి ఏం ఉపయోగం అంటే టు సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్ అనేది. అంటే మనము ఏది ఇప్పుడు ఏ కావాలంటే ఏ, బి కావాలంటే బి, లేదా డి గురించి కనుక్కోవాలంటే మనకు సో ఏది అవసరమైతే అది తీసుకుంటాం. అన్నీ జంబ్లింగ్ అయి ఉంటే చూసుకోవడం కష్టం కదా. సో అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 68. I like to read for relaxation. Choose the sentence that conveys the meaning of the sentence above. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐ లైక్ టు రీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ఆన్ సీయింగ్ హిజ్ మామ్ ద లిటిల్ బాయ్ ర్యాన్ టు హర్. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సో సింపుల్ సెంటెన్స్ నుంచి మనకంటే సామాన్య వాక్యం నుండి సంయుక్త వాక్యంగా మార్చాలన్నమాట. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ద లిటిల్ బాయ్ సా హిజ్ మామ్ అండ్ ర్యాన్ టు హర్ ఇమీడియట్లీ అనేది మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్. తర్వాత ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వన్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ఏ లేట్. అంటే ఈ ట్రైన్లలో ఒకటి అనేది లేటుగా వస్తుంది అనేది కరెక్ట్. తర్వాత 71 ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ప్రిడిక్షన్ అంటే సో ఊహించి చెప్పడం. ఏంటి కెన్ యూ పాస్ ద బుక్, ఐ థింక్ ఇట్ విల్ బి రెయిన్ టుడే. సో కరెక్ట్ ఏంటి అంటే రేపు పడితే వర్షం పడొచ్చేమో అని అక్కడ, సో ఈరోజు పడితే వర్షం పడొచ్చేమో అంటే అక్కడ ఊహించుకొని అంటే ప్రిడిక్షన్ చెప్తున్నారు. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తర్వాత 72వ ప్రశ్న ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సెలెక్ట్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ షీ సెడ్ ఐ విల్ గో హోమ్ సూన్. సో దీన్ని ఎలా మార్చాలంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్గా అయితే మార్చాలి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 షీ సెడ్ దట్ షీ వుడ్ గో హోమ్ సూన్ అనేది మనకు కరెక్ట్. అంతే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత వాట్ అమ్యూజెస్ మై సన్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజింగ్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ క్లాసెస్ ఇన్ ద సెంటెన్స్. సో మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సబ్జెక్టు అనేది కరెక్ట్ అండి. తర్వాత చూస్ ద టర్మ్ దట్ డిస్క్రైబ్స్ ఏ గవర్నమెంట్ బై డివైన్ గైడెన్స్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థియోక్రసీ అనేది కరెక్ట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న సెంటెన్స్ విత్ ప్రొనౌన్సియేషన్ లైక్ ఎనీబడి, ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ డాష్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ ఏంటి ఏకవచనాల, బహువచనాల ఇవి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 76, ఆప్షన్ 3 76, 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ గివ్స్ ఏ కమాండ్. అంటే కమాండింగ్ ఇచ్చేటి ఏంటి? వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్, హౌ డూ యూ డూ, హీ ప్లేస్ క్రికెట్, ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ బై టుమారో. అంటే రేపటికల్లా ఖచ్చితంగా నీ ప్రాజెక్ట్ను పూర్తి చేసుకుంటారు. అంటే ఇది కమాండింగ్ కిందకి వస్తుంది అనమాట. తర్వాత ద గార్డెన్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్స్పైరింగ్ ఇన్ స్ప్రింగ్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రెష్ గ్రీనరీ. చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇన్ అడిషన్ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డిఫైనెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సర్టెన్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ ఆర్ బిల్డింగ్స్. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ 3 ద వైట్ హౌస్ అనేది కరెక్ట్ అండి. తర్వాత యూ డాష్ కన్సల్ట్ ఏ డెంటిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ టూత్. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ అడ్వైజ్ అనమాట. సో ఇక్కడ అడ్వైజ్ అంటే మనకేం రావాలి? మస్ట్ అనేది రావాలంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సారీ, షుడ్ యూ షుడ్. ఆప్షన్ 2 యూ షుడ్ కన్సల్ట్ ఏ డెంటిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ టూత్.
టూత్ ఏక్ అంటే టూత్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా నువ్వు కన్సల్ట్ అవ్వాలని చెప్పడం. తర్వాత 81 చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఏ కరలేటివ్ కంజంక్షను. తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేదర్ ద మేనేజర్ నార్ హిజ్ అసిస్టెంట్స్ వేర్ ప్రెజెంట్ అనేది ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద యూజ్ ఆఫ్ అన్ అడ్వర్బ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద ఫ్లవర్స్ స్మెల్ బ్యూటిఫుల్లీ అనేది కరెక్ట్. అంటే క్రియా విశేషణం ఏదంటే మనకి ఇక్కడ ద ఫ్లవర్స్ స్మెల్ బ్యూటిఫుల్లీ. తర్వాత ఇన్క్లూడింగ్ ఏ డాష్ ఇన్ ఏ డైరీ ఎంట్రీ కెన్ యాడ్ ఏ పర్సనల్ టచ్ అండ్ ఎన్హాన్స్ ద ఎంట్రీ. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ మనకు కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తర్వాత టు యాడ్ ఏ పర్సనల్ టచ్ to an invitation you might include. Choose the correct option. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ వార్మ్ మెసేజ్ ఫర్ ఏ నోట్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది కరెక్ట్. 85 వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దే హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours అనేది కరెక్ట్ అండి. తర్వాత ఐడెంటిఫై ద యాక్సిలరీ వర్బ్స్ యూజ్డ్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్, హ్యాజ్, బీను అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ద బుక్ ఆన్ టాప్ ఆఫ్ ది టేబుల్ అనేది కరెక్ట్. తర్వాత షీ వాక్డ్ డాష్ ద రూమ్. షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. తర్వాత రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. సో మనకు ఈ 89కు క్వశ్చన్ వచ్చేసి మనకు మెంటల్ హెల్త్ అండ్ స్టిగ్మా అండ్ మిస్అండర్స్టాండింగ్ గురించి అయితే ఈ పేరాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అదే మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అడ్రస్సింగ్ అండి. సో అదంతా చదివితే మనకు లేట్ అవుతుంది కాబట్టి సో జస్ట్ ఆన్సర్ చెప్తున్నాను చూసుకోండి. సో అది అయిపోయిన తర్వాత మనకు 91 నుంచి ఎవరైతే తెలుగు కంటెంట్ రాసింటారు కదా సో వాళ్ళ బిట్లు అనమాట. ఇక్కడ మనము జస్ట్ పేరాగ్రాఫ్లో ఏదైనా పద్యాలు ఉంటే కాకుండా జస్ట్ ఆన్సర్స్ అయితే చూస్తూ వెళ్దామండి. ఇప్పుడు 91కు మనకు ఈ పై పద్యం ఆధారంగా ఏకచట్ట కథల గురించి అసత్య ప్రవచనము ఏది. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవి రచయిత తన రచనల్లో పాత్రలు తీసుకొని రాసినవి కాదు అనేది తప్పుగా ఇచ్చింది. రాసినవి అండి. సో ఈ రచనలు అనేది పాత్రలు తీసుకొని రాసింది. తర్వాత 92 పై పద్యం ఆధారంగా నవ్యతను సంబంధించి సరైన ప్రవచనం ఏది అంటే ఆప్షన్ 3 రచయిత తమ రచనలో నూతన ప్రయోగాలతో కొత్తదనం చూసే ప్రయత్నం చేశారు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత శతపత్రంబుల మిత్రుని శృతజంపిన వాని బావ సూనిని మామన్ సత్తము దాల్చిన నాతని సుతువాహన వైరి సున్నంబిదిగో. ఈ పద్యంలో శతపత్రంబుల మిత్రుని సుతుడు అనగా ఎవరు అంటే మనకు కర్ణుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత విద్య లేనివాడు విద్యాధికుల చేత నుండినంత పండితుడు కాదు, కొలిని హంసల కాడ కొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ కొక్కెరము అంటే మనకు బకము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న మల్లికార్జున పండితుడు రచించిన శివతత్వసారంలోని ఛందస్సు ఏమిటి. సో శివతత్వసారం అనేది శతకంలో వచ్చింది ఏమిటంటే ఆయన కంద పద్యాలలో అయితే రాయడం జరిగింది మల్లికార్జున పండితుడు. తర్వాత ప్రశ్న శిశుపాల వధ ఘట్టమున్న మహాభారత పర్వము ఏది అంటే సభాపర్వము. ఎవరు శ్రీకృష్ణుడు 100 ఒక్కపేళ్ళు పెట్టుకొని సో శిశుపాలు ఉంటే 100 తప్పులు అయిపోయిన తర్వాత సభాపర్వంలో అయితే చంపేస్తాడనమాట. తర్వాత శ్రీనాథుడు ప్రాయమింతకు మిగులెగ్గరై వ్రాలకుండా రచించిన రచన ఏది అంటే కాశీఖండము అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత
తిక్కనను ఉభయ కవిత్వతత్వ విభోజ్వలుడు అని స్తుతించిన కవి ఎవరు? ఎవరు అంటే మారన. మారన అనేది కరెక్ట్. తర్వాత కాసే సర్వప్ప కాలం ఏమిటి? ఏది అంటే 15వ శతాబ్దం. అంటే ఈయన ప్రబంధ కాలానికి సంబంధించిన సమకాలికుడు అనమాట కాసే సర్వప్ప. తర్వాత వరాహపురాణకర్త హరిభట్టు యొక్క బిరుదు ఏమిటి? ఏమిటి అంటే ఘంటావధాన అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత సంగదాసు పాత్ర ఉన్న నవల ఏమిటి? కన్యాశుల్కం, ధర్మచక్రం, పరివర్తన, మాలపల్లి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాలపల్లి. తర్వాత చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవాడ అన్న కవి ఎవరు? సో ఇది వచ్చేసి మనకు ఇంటర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేములపల్లి శ్రీకృష్ణ గారు అయితే కరెక్ట్. తర్వాత శ్రీకృష్ణ తులాభారము నాటక రచయిత ఎవరు అంటే ముత్తరాజు సుబ్బారావు గారు అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న, ఏకాదశి కథా సంపుట రచయిత ఎవరు? గుడిపాటి వెంకటాచలం, మునిమాణిక్యం నరసింహారావు, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, 4 చింతా దీక్షితులు అనేది కరెక్ట్. తర్వాత ఆలింగకాయ అనే పదం వ్యవహారంలో ఉన్న భాషా మాండలికం ఏది? ఏది అంటే ఉత్తర మాండలికం. అంటే తెలంగాణ, మహబూబ్ నగర్కి సంబంధించిన ప్రాంతాలను ఉత్తర మండలాలని పిలవడం జరుగుతుంది. తర్వాత క్రింది వాటిలో సరైనవి ఏవి? మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆ ఈ అనేటి కరెక్ట్. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. తర్వాత 107 ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు అనే కరపత్రాన్ని ప్రకటించిన వారు ఎవరు అంటే జయంతి రామయ్య పంతులు అనేది కరెక్ట్ అండి. క్రింది వానిలో అంతస్తము మరియు తాళవ్యము అయిన వర్ణం ఏమిటి? ఏది అంటే యా అనేది కరెక్ట్. సో యా రాలావా అని అన్నీ కూడా అంతస్తములు, కానీ తాళవ్యం కూడా ఏదంటే మనకు యా అయితే కరెక్ట్ అవుతుంది. తర్వాత అర్ధ సంకోచానికి ఉదాహరణ ఏది? ఏది అంటే వస్తాదు అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న, ప్రాణాపాయ సంఘటన అనే అర్థంలో తెలుగులో వాడుతున్న ప్రమాద శబ్దానికి సంస్కృతంలో ఉన్న అర్థము ఏమిటి? ఏమిటి అంటే అనవధానత అనేది కరెక్ట్ అండి. తర్వాత రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని పేర్కొన్న గ్రంథం ఏమిటి? ఏది అంటే రసగంగాధరము అనేది కరెక్ట్. అంటే జగన్నాథుడు తెలియజేశాడనమాట ఈ వాక్యాన్ని, జగన్నాథుడు. తర్వాత ప్రతిభ, భావయిత్రి, కారయిత్రి అని పేర్కొన్న అలంకారికుడు ఎవరు? ఎవరు అంటే రాజశేఖరుడు అనేది కరెక్ట్ అండి. తర్వాత పోయిట్రీ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్, కవిత్వం పురుషార్థములకు అర్థవివరణ అని పేర్కొన్న పాశ్చాత్య అలంకారికుడు ఎవరు? ఎవరు అంటే మాథ్యూ ఆర్నాల్డ్ అనేది కరెక్ట్ అండి. తర్వాత విపరీత ప్రతిభాషలేమిటికి నూర్వినాద ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకునము ముక్తహార కర్పూర సాంద్ర పరహగ ప్రసరంబు జందనము చంద్రజోత్సయం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయం బేగగున్ కడున్ సీతమే. సో ఇది వచ్చేసి మనకు ధర్మబోధలోనే పద్యం అనమాట. సో ఇది ఏ పాకంలో జరుగుతుంది అంటే కదలి పాకము. కదలి అంటే అరటిపండు, అంటే ఒలిచి తింటే అంటే కఠినంగా ఉంటుంది, కానీ దాన్ని తీసి తింటే సులభంగా ఉంటుందని చెప్పడం. తర్వాత 115 అలంకార శాస్త్ర గ్రంథాలను అలంకారికలను జతపరచండి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలంకార శేఖరము అనేది కేశవమిత్రుడు. అదేవిధంగా అభిధావృత్తి మాతృక అనేది వచ్చేసి ముకులభట్టు. రసమంజరి వచ్చేసి భానుదత్తుడు. కావ్యానుశాసనం వచ్చేసి హేమచంద్రుడు అయితే రావడం జరిగిందండి. తర్వాత అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఇక్కడ ఇంద్రగణాల్లోని తెక్షర గణాలు ఎన్ని అంటే 3. అయ్యేమిటి? భా, రా, త. ఈ 3 మనకు తెక్షర గణాలు, అంటే 3 గణాలు కలిగింది. తర్వాత శీర్షపద్యానికి సంబంధించిన సత్యాలు ఏమిటి? శీర్షపద్యానికి సంబంధించిన సత్యాలు ఏమిటి? ఏమిటి అంటే ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగుణాలు ఉంటాయి. కరెక్ట్.
తర్వాత 1, 3, 5, 7 గణాలు మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది, కరెక్ట్. ప్రాస అయితే వేయవచ్చు. సో ఇక్కడ ప్రాస నియమం కలదు అనేది రాంగ్, మిగతా అన్నీ కూడా కరెక్ట్. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, తొలికోడి కనివిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీలిగ్రక్కున కాలర్చి కంఠంబు విచ్చి. సో ఇది మనకు 9th క్లాస్ హరివిల్లులో అయితే సో ఈ పద్యం గురించి అయితే చెప్పాను. అంటే కోడి గురించి అది రెక్కలు విప్పుకోవడం గురించి చెప్తున్నారు. అంటే ఉన్న విషయాన్ని అందంగా చేసి చెప్తే ఏమవుతుంది మనకు స్వభావోక్తి అలంకారం అయితే అవుతుందండి. తర్వాత విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పడం ఈ అలంకారము ఏమిటి అంటే అర్ధాంతరన్యాస అలంకారము అవుతుందండి. తర్వాత విసర్గ సంధి గురించి క్రింది వాక్యాల్లో చదివి సరైనవి గుర్తించండి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ విసర్గ షాసాలు సాలు పరమైనప్పుడు అవి ద్విత్వాలుగా మారుతాయి అనేది కరెక్ట్ ఆన్సరే. అదేవిధంగా మొదలైన పదాలు విసర్గరేఫగా మారుతాయి. ఆ రెండు కరెక్ట్. అంటే ఈ రెండు తప్పుగా ఇవ్వబడినవి. అంటే మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్రింది నానార్థాలను జతపరచండి. మనకు ఇక్కడ ధార అంటే క్రమము వితరణము, ఆశ అంటే దిక్కు నమ్మకం, ఫలము అంటే పండు పరిణామం, కను అంటే చూచు ప్రసవించు. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఉదంత తద్ధర్మార్థ విశేషణాలకి అచ్చుపరమైతే అదేమవుతుందంటే మనకు నుగాగమ సంధి అయితే అవుతుంది. అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఉద్ధృతి అర్థం ఏమిటి? గర్వము, మేలు, కలత, వెరపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గర్వం. ఇది మనకు 10th క్లాస్లో ఫస్ట్ భాగం అవుతుంది కదా, మాతృభావన, అందులో ఫస్ట్ అర్థం ఇదే అని. తర్వాత క్రింది వాక్యాలను చదవండి, సత్యాలను గుర్తించండి. సో ఇక్కడ మనకు సత్యాలు అయితే గుర్తించాలి. అవి ఏంటి? ద్విగు సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదం కరెక్ట్. అంటే ఇప్పుడు 4 వేదాలు, 4 అనేది అంటే సంఖ్యావాచకం కాబట్టి అది మనకు పూర్వపదంలో ఉంది కాబట్టి అది ద్విగు సమాసం కరెక్ట్. ద్వంద్వ సమాసంలో ఉండే అన్ని పదముల అర్థమునకు ప్రాధాన్యం ఉండదు. సో ప్రాధాన్యం అయితే ఉంటుంది. కూరగాయలు కూరలు కాయలు, అన్నదమ్ములు అన్నలు తమ్ముళ్ళు కాబట్టి రెంట్కి కూడా అక్కడ సంప్రాధాన్యం ఉంది కానీ ఇక్కడ లేదని ఇచ్చారు, తప్పు. తర్వాత అవిభావ సమాసం పూర్వ పదార్థ ప్రధానమై ఉంటుంది. అవునండి కరెక్ట్. బహువ్రీహి సమాసంలో ఉత్తర పదార్థం ప్రధానమై ఉంటుంది, అయితే తప్పు. సో ఇవి కరెక్ట్గా ఇచ్చిందంటే ఆ ఈ అనేది కరెక్ట్. అంటే ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్. తర్వాత స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఏమిటి అంటే మిత్రుడు. సో మీకు చెప్తూనే ఉన్నాను, టెక్స్ట్ బుక్లో మనకు వ్యుత్పత్తార్థాలు నేను వీడియో చేశాను. సో అందులో నుంచి వచ్చాయి. ఇంకా ఎవరైనా మళ్ళీ ఎగ్జామ్ అంటే ఇంకొక ఎగ్జామ్ కూడా అప్లై చేసింటారు కదా 30 మార్క్స్కు, వాళ్ళన్నా కొంచెం త్వరగా టెక్స్ట్ బుక్స్ అయితే బాగా చదవండి, మనకు అందులో నుంచి ఎక్కువ బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. తర్వాత జతపరచండి అంటే ఇవి మనకు అన్ని తెలుగు సందులే అనమాట. సో నేను వీటి గురించి ఒక వీడియో అయితే చేశాను, ఖచ్చితంగా చూడండి. మీకు ఒక పాయింట్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కన్నా మనకు డిఎస్సి కానీ ఉపయోగపడతాయి. ఇక్కడ వజ్రాల, వజ్రము ప్లస్ల వజ్రాల లులనల సంధి. ముత్యపు సరులు, ముత్యము ప్లస్ సరులు, ముత్యపు సరులు. అదేమవుతుంది మనకు పుంపు ఆదేశ సంధి. తర్వాత సాధారణముగా చేయు, సాధారణముగా ప్లస్ చేయు సరళాదేశం. మీగడ ఇది ప్రాతాది సంధి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. తర్వాత అతడు గొప్ప విద్యావంతుడు. ఈ వాక్యంలో అతడు అనేది ఏమిటి? అతడు అనేది ఏమిటి అంటే ప్రథమ పురుష అయితే అవుతుంది. తర్వాత తామందరం నిత్యం పుస్తకాలు చదువుతామని పిల్లలు చెప్పారు అన్న వాక్యానికి సరైన ప్రత్యక్ష కథనము ఏమిటంటే తామంతా అంటే మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతాము అని పిల్లలు చెప్పారు. సో అయితే ఖచ్చితంగా మనకు ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అడుగుతున్నారు, సో గుర్తుంచి పెట్టుకోవాలి. తర్వాత తరుణము పర్యాయ పదాలు, సమయము కాలము అనేది కరెక్ట్ అండి. తర్వాత సత్కార్యములలో గలుగు విఘ్నములు అనే అర్థంలో ఈ జాత్యాన్ని ఉపయోగిస్తాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పానకంలో పుడక. తర్వాత
స్నేహం పాఠం ఆధారంగా క్రింది అంశాలను జతపరచండి. సో ఇది కూడా మనకు 9th క్లాస్లో. సో ఇక్కడ చూడండి, మనకు స్వార్థ స్నేహం ఎవరిది అంటే స్వార్థ స్నేహము, ఒక్క నిమిషం, స్వార్థ స్నేహం వచ్చేసి కర్ణుడిది, సుయోధనుడు అని దుర్యోధనుడిది. బాల్య స్నేహము శ్రీకృష్ణ కుచేలుడు. తర్వాత సత్పురుష స్నేహం వచ్చేసి రామ సుగ్రీవులు. వైర స్నేహం వచ్చేసి ద్రుపద ద్రోణులు అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తర్వాత 132, మామిడి వెంకటరంగయ్య గారి పొందిన పురస్కారము ఏమిటి అంటే పద్మభూషణ్ అనేది కరెక్ట్. తర్వాత ధన్యుడు పాఠంలోని పాత్రల వాటి పేర్లు తెలియజేయండి. మందరకము తాబేలు, చంద్రకుడు కాదు, ఎలుక పేరు హిరణ్యకుడు, కాకి లఘుపతనకం, రోమేశుడు అనేది గుడ్లగూబ కాదు. కాబట్టి ఈ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత సహానుభూతి ఇతివృత్తంగా ఉన్న పాఠం ఏది అంటే మర్రి చెట్టు అనేది మనకు కరెక్ట్. తర్వాత ఆత్మకథ పాఠం ఈ ప్రక్రియకు చెందినది ఏది అంటే స్వీయ చరిత్రకైతే చెందినది. తర్వాత ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించాలి అనే ఉద్దేశం గల పాఠం ఏది అంటే హితోక్తులు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత క్రింది వాళ్ళలో బోయి భీమన్న గారి గురించి సరికానిది ఏమిటి అంటే ఆప్షన్ 1. మిగతా 3 కూడా మనకు కరెక్ట్ ఆన్సర్లే. తర్వాత మిత్రసాహస్రి శతక రచయిత ఎవరు అంటే కొండూరు వీరరాఘవాచార్యులు. ఇది కూడా ప్రీవియస్లో అడిగారు, మళ్ళీ అడిగారు అనమాట. తర్వాత లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథకర్త ఎవరు అంటే స్టర్ట్వర్ట్ అనేది కరెక్ట్. తర్వాత విద్యార్థి రచనలో కాలభేద ప్రభావాన్ని తెలపడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏంటి అంటే సంస్కృతి సాంప్రదాయాలు అనేది కరెక్ట్. తర్వాత విద్యార్థికి సంబంధించిన శారీరక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు ఏంటి అంటే క్యుములేటివ్ అని కూడా అంటారు. క్యుములేటివ్ రికార్డ్ అనేది కరెక్ట్. మనకి ఎన్ని కూడా బోధనా పద్ధతులు అయితే నేను ఆల్రెడీ వీడియో చేశానండి దీని గురించి, సో చూసింటే బాగుండండి. తర్వాత భాషణ లక్షణాలలో దోషరహితంగా తగినంత వరకు మాట్లాడడం అనేది ఏమిటి? సో దోషరహితంగా మాట్లాడడం అన్నమాట అంటే నిర్దుష్టత అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు అంటే ఆప్షన్ 3 వించ్ అనేది కరెక్ట్. తర్వాత పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం ఏమిటంటే చూడండి, భాష అనేది పాఠ్యపుస్తక అంతర్లక్షణం, సాహిత్యము రచన కూడా. సో ఇక్కడ కానిది ఏమిటంటే పరిమాణము అనేది కరెక్ట్. తర్వాత కంప్యూటర్కి అభ్యాసకుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కలిగించే ఉపగమము ఏమిటి అంటే పరస్పర చర్య ఉపగమం అనేది కరెక్ట్ అండి. తర్వాత ఆశయాలు, ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు ఏవి అంటే ఆప్షన్ 4 గమ్యాలు అనేది కరెక్ట్. తర్వాత అక్షరాల ద్వారా వీలైనన్ని పదాలు కూర్చమనడం ఈ భాషా క్రీడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద క్రీడ అనేది కరెక్ట్. తర్వాత మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి సూత్రాన్ని ఉదాహరణలో సమన్వయం చేసి చూపే పద్ధతి ఏదంటే శాస్త్ర పద్ధతి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత తరగతిలో బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేసి దీని ద్వారా పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి కృషి చేయడాన్ని ఇలా అంటారు. ఏమంటారు అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము అయితే అంటారండి. తర్వాత విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయంలో అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ఏది అంటే ప్రాగుప్తిక మూల్యాంకనం అనేది కరెక్ట్. సో ఇక్కడికైతే మనము ఆఫ్టర్నూన్ సెషన్ చేశాను. సో మిగిలినవి కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తానండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.